ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం 8వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం 8వ వచనం చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. 8వ వచనం చదువుతున్నాను. కార్యారంభము కంటే కార్యాంతం మేలు, అహంకారము గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు సొలొమోను మహారాజు చాలా ప్రాముఖ్యమైన విషయం తెలియపరుస్తున్నాడు. సొలొమోను ఆయన రాజరికానికి రాకముందు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడంలో 4 రాజులు పరిపాలించారు. సౌలు, దావీదు, సొలొమోను. 40 సంవత్సరాలు గురు. సౌలు మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలించాడు. అలాగే దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు కుమారుడైన సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాడు. అయితే ఈ నేపథ్యంలో ఇది అంతకుముందు మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలుగా ఉండాలంటే ఇదైనా సందేశం. అది ఇదైనా మీతో నేను పంచుకోబోతున్న అంశం. కార్యారంభం కంటే కార్యాంతము మేలుగా ఉండాలంటే సొలొమోను మహారాజు ఆయన రాసిన ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతూ వ్యర్థము 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 అని ప్రారంభించాడు కదండి. సరే మాటలు చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 వచనం చదువుతున్నాను. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. జీవితం అంతటినీ ఆయన చదివాడు. మామూలు చదవడం కాదు, జీవిత లోతుల్లోని చదివాడు ఆయన. ఆ మీదట జీవితం అంతటిని అనుభవించి జీవితంలో ఏం అనుభవించాలో వాటన్నిటిని అనుభవించి ఆయన చివరికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ఇచ్చిన చివరి సమ్మరీ అంటాం కదా, ఏంటంటే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అంటున్నాడు. అలాగే ఆయన 7వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి మేలు కోసం మాట్లాడుతున్నాడు కదా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు అంటూ కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మేలు కోసం మాట్లాడుతున్నాడు. వ్యర్థమని చెప్పిన ఆయన ఇక్కడ మేలు కోసం మాట్లాడుతున్నాడు కదా. మేలైనది ఉంది ఒకటి, అదేంటంటే కార్యారంభము కంటే కార్యాంతం మేలు అని అంటున్నాడు. ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. ఎందుకు మరణదినం మేలు? మరణదినము మేలు అంటే ఆయన ఉద్దేశం కార్యాంతం మేలు అని అర్థం. తల్లి గర్భం నుంచి పడింది మొదలుకొని చనిపోయేంత వరకు ఒక లైఫ్ కదండి, ఒక జీవితం. అది జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు మన జీవితం ఎలా ముగిసిందంటే చాలా ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం చూసినట్లయితే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాస స్థలము ఎక్కడుందంట? పరలోకంలో మనకుంది అంటున్నాడు. దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాస స్థలము ఎక్కడుంది? పరలోకంలో ఉంది, భూమి మీద కాదు. మనం ఏమనుకుంటామంటే ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరంలో ఉన్నంతకాలం మనం ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ ఇదే శాశ్వతము, ఇదే గొప్పది అనుకుంటాం. ఇది శాశ్వతమైనది కాదు. నిత్యమైన నివాస స్థలము ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కాబట్టి
పరలోకంలో ఉన్న ఆ నివాస స్థలంపై మన దృష్టిని కేంద్రీకరించాలి. ఇక్కడ మరణదినమే మేలు అండలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత జీవితం ప్రారంభమవుతుంది. ఈ లోకంలో ఎవరైనా మరణిస్తే ఏమవుతుందో తెలియదు అని అంటారు. క్రైస్తవునికన్నా గొప్ప నిరీక్షణ ఏంటంటే మరణం తర్వాత మనకు ఒక జీవితం ఉంది, అదే నిత్యజీవం. అందుకోసమే కీర్తన గ్రంథం 91 కీర్తన 1వ వచనంలో అంటాడు, తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ప్రభువా. ఆ తరతరాలు ఉండే నివాస స్థలము, మన కొరకు కట్టబడిన నివాస స్థలము, మన కొరకు ఏర్పరిచాడు దేవుడు. వాటి కొరకు మనం ఈ లోకంలో సిద్ధపాటు కలిగి, వాటి కొరకు నిరీక్షణ కలిగి, వాటి కొరకు ప్రయాసపడి ఈ లోకంలో మనం బ్రతకవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరణదినమే మేలండలో ఉన్నతమైన జీవిత అనుభవానికి మనం వెళ్ళబోతున్నాం. అది జీవితం అంతము, అది ఆరంభమే కానీ అంతం కాదు. ఒకని మరణము నిజంగా మన విశ్వాసమైతే మన మరణం అనేది అంతం కాదు, అది ఆరంభం. ఈ విషయాన్ని మీరు గమనించి వస్తుందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మరణం అనేది క్రైస్తవునికి ఇచ్చే గొప్ప వరం అది. అందుకోసమే యేసుప్రభు వారు అంటారు ఒక మాట, పౌలు అంటాడు ఒక మాట, కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 55వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. మరణపు ముళ్ళను, మరణాన్ని ఓడించాడు ఎక్కడంటే శిలువలో. అలా ఓడించి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. మరణాన్ని ఓడించి లేచాడు ఆయన. కాబట్టి ఒక దినాన మనం కూడా లేపబడతాం. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువు వారు మరణాన్ని గెలిచి లేచారు కాబట్టి మనం కూడా ఒక దినాన లేపబడతాము అనే నిరీక్షణ కలిగి మనం ఈ లోకంలో బ్రతకాలి. ఎందుకంటే అది నిత్యమైన స్థలము, తరతరములు ఉండే స్థలం అది. ఈ లోకంలో మనం ఎవరైనా అడిగితే ఏమండి మీ వయసు ఎంత అని అంటే ఏం చెప్తాం? 70 సంవత్సరాలండి, 80 సంవత్సరాలండి, 100 సంవత్సరాలండి అంటాం. ఆ వయసు దీనికోసం శరీరానికి ఇవ్వబడిన వయసు అది కదండి. ఆత్మిక వయసు ఉందా? ఆత్మిక వయసు ఉందా? ఆత్మ వయసు లేదు దానికి. అది ఎప్పుడు జీవిస్తుంది. ఈ శరీరానికి ఎందుకు వయసు ఇచ్చారు? ఈ శరీరంలో ఉన్నంతకాలం, ఈ లోకంలో ఉన్నంతకాలం మనం బ్రతుకుతాం కాబట్టి దానికి వయసు ఉంది. తల్లి గర్భం నుంచి పడిన మొదలుకొని ప్రారంభమవుతుంది ఆ వయసు. చనిపోయేంత వరకు కూడా పలానా వ్యక్తికి ఎంత వయసు ఉంది అని చెప్తాం, కానీ ఆత్మకి వయసు లేదు. అది ఎల్లకాలము నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు కూడా జీవిస్తుంది. అది నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఎందుకోసం జీవిస్తుంది? అది దేవుడు పెట్టిన దీపం. అది మొన్నటిది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ ఆత్మ ఉందే, ఇప్పుడు మనం అందరం కూడా పైకి ఏ రూపమైతే ఈ భౌతిక రూపం కనిపిస్తుందో అదే రూపము ఆత్మ కూడా ఉంటుంది. కనుకనే కదా లాజరు మరి చనిపోయినప్పుడు అబ్రహాము రూమును అనుకున్నప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, అబ్రహామా అని పిలుస్తున్నాడు కదా, లాజరు అని పిలుస్తున్నాడు. ఆ లాజరు యొక్క చిటికిన వేలతో నీళ్ళను ఉంచినట్లయితే నా నాలుగు తడుపుకుంటున్నాను అంటున్నాడు కదా. అంటే ఆత్మకి మన భౌతికమైన రూపం ఎలాగైతే ఉందో ఆత్మ కూడా అదే రూపము ఉంటుంది. కనుక గుర్తిస్తాం మనం. కాబట్టి నిజమైనటువంటి జీవితం ఎక్కడ ప్రారంభమవుతుందంటే మరణం తర్వాతే. ఈ విషయాన్ని మీరు గమనించి వస్తుందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. నికోదేము వచ్చాడు కదా యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా కొత్తగా జన్మించాలంటే నేనేం చేయాలి ప్రభువా? నికోదేము వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నిత్యజీవం పొందాలని నేనేం చేయాలి ప్రభు అని. యేసు ప్రభు ఏమన్నారు? కొత్తగా జన్మించాలన్నాడు. కొత్తగా ఎలా జన్మించగలం? మరలా తల్లి గర్భం నుంచి వెళ్ళాలా అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? ఒకటి నీటి మూలముగాను, ఒకటి ఆత్మ మూలంగాను జన్మిస్తూనే కానీ పరలోక రాజ్యాన్ని
పొందుకోలేడు. కాబట్టి మనం నిత్యత్వంలోకి వెళ్ళాలంటే, నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మమూలంగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి. అదే బాప్తిస్మం అంటున్నాం. కాబట్టి ఆ నిత్యత్వానికి మనం వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం వాటి కొరకు సిద్ధపడాలి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. దేవుడు దీన్ని లెక్కిస్తాడంటే మన అంతాన్ని లెక్కిస్తాడు ఆయన. నువ్వు ప్రారంభించావు, మంచిగా ప్రారంభించవచ్చు, కానీ చివరికి వచ్చేసరికి ఆ రక్షణ కోల్పోతే ఫెయిల్ అయిపోయినట్టే. కాబట్టి మన చివరి శ్వాస వరకు కూడా మనకిచ్చిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. ఒకసారి మీకు రీక్యాప్ చేస్తాను. ఇంతకుముందు కార్యారంభం కంటే కార్యంతం మేలు అని సందేశం చెప్పినప్పుడు సొలొమోను మహారాజు కోసం చెప్పాను కదండి. సొలొమోను ప్రారంభ జీవితం ఎలా ఉంది అని అంటే, ఆయన ఆరంభ జీవితం తండ్రి ఆజ్ఞకు సంపూర్ణంగా విధేయత వహించిన కుమారుడిగా కనిపిస్తున్నాడు. లోకందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను అని చెబుతూ తన జీవిత చివరిలో దావీదు సౌలుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుని మార్గాన్ని అనుసరించు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనాలు నువ్వు గైకొని నడుచుకోవాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ సత్యముతో దేవుని అనుసరించాలి అని చెప్పాడు. ఆ మాట సంపూర్ణ విధేయత వహించాడు. ఆ తర్వాత రాజు అయ్యాడు. ఆయన రాజు అయిన తర్వాత ఇంత వేలాది ప్రజల్ని నేను ఎలా పరిపాలించాలన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా విస్తారమైన ఈ ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం చాలదు, నేను బాలుడిని ప్రభు అన్నప్పుడు ఏమిచ్చాడు దేవుడు? జ్ఞాన వివేచన గల హృదయాన్ని దేవుడిచ్చాడు. జ్ఞాన వివేచన గల హృదయంతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా దేవుడిచ్చాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. మనం అడిగిన వాటికన్నా, ఊహించే కన్నా అత్యధికంగా ఇవ్వాలి దేవుడు, మన దేవుడు. అంత మాత్రమే కాదు కానీ అద్భుతమైనటువంటి యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడు. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు నిర్మించాడు. వేలాది మంది సేవకులను ఉపయోగించుకుని 7.5 సంవత్సరాలు సుదీర్ఘంగా యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడు. అలా నిర్మించడానికి దావీదుకి అర్హత లేదు, సొలొమోను మాత్రమే అర్హత పొందుకున్నాడు. నేను కడతాను ప్రభు అని దావీదు అన్నప్పుడు, నో, నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ చేతులన్నీ రక్తంతో నిండిపోయింది, యుద్ధాలు చేసావు, నీ కుమారుడు అయినటువంటి సొలొమోను దేవాలయాన్ని కడతాడు. ఎంత గొప్ప ఆధిక్యత! అలాగే దేవుని మీద ఆధారపడి తను బ్రతికాడు తన జీవితకాలం అంతా. జీవిత ఆరంభం కోసం చెప్తున్నాను, ఆధారపడి బ్రతికాడు. తర్వాత తన జీవితంలో రాజు అయిన తర్వాత ఇశ్రాయేలు దేశం అంతా కూడా నెమ్మది పొందుకుంది. అనగా యుద్ధాలు కూడా ఆ దేశంలోకి రాలే. మిగిలిన దేశాలన్నీ భయపడ్డాయి ఆయన యుద్ధం చేయడానికి, తిరుగుబాటు చేయడానికి. ఇది ఆయన ఆరంభం జీవితం. అంతవరకు వచ్చేసరికి ఏమైందంటే కాలం గడిచే కొలిది చూడండి, మనం విశ్వాస జీవితంలో ఉన్న తీవ్రత, రక్షించబడిన మొదట్లో ఉన్న తీవ్రత, తర్వాత వచ్చేసరికి ఏమవుతుందని ప్రార్థన తర్వాత చేసుకోవచ్చులే, వాక్యం తర్వాత చదవచ్చులే ఒక ధీమం వచ్చేస్తుంది, ఒక నిర్లక్ష్య వైఖరి వస్తుంది. మొదట్లో అమ్మో దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని బట్టలతో సహవాసం చేయాలి, ఆదివారం మాత్రమే కాదు కానీ మధ్యలో జరుగుతున్న కార్యక్రమానికి వెళ్ళాలి ఆయన ఆలోచన మొదట్లో ఉన్న తీవ్రత రాను వచ్చేసరికి చాలా పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇదే పరిస్థితి సొలొమోను మహారాజుకు జీవితంలో కూడా కనిపిస్తుంది. అంతం అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అన్య స్త్రీలతో మీరు సహవాసం చేయకూడదు, అన్యులతో మీరు సహవాసం చేయకూడదు అని చెప్పాడు. ఎదోమీయులు, హిత్తీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు వీళ్ళందరూ ఉన్నారు, వీరితో మీరు సహవాసం చేయకూడదు. వైవాహిక జీవితంలో కూడా అలాంటి వారితో మీరు సాంగత్యం చేయకూడదు, దుష్టులతో సాంగత్యం చేయకూడదని దేవుడు చెప్తే అలాంటి వారితో సహవాసం చేశాడు. ఎవరు? సొలొమోను మహారాజు. అక్కడ పతనమైంది. 700 రాజకుమార్తెలు, 300 ఉపపత్నులను వివాహం చేసుకున్నాడు. సుమారు 100 మంది భార్యలను చేసుకున్నాడు ఆయన. 1000 మంది భార్యలు కదండి. 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులను చేసుకున్నాడు ఆయన.
తద్వారా ఏమైందంటే ఆ స్త్రీలు, ఆయన భార్యలు జీవం గల దేవుని వైపు తిప్పకుండాను ఇతర దేవతల వైపు తిప్పేశారు, అన్య దేవతల వైపు తిప్పేశారు తన హృదయాన్ని. జీవం గల దేవుడిని విడిచిపెట్టి ఇంత ఘనంగా ఎంచబడిన ఈ రాజు సొలొమోను మహారాజు, ఇంత గొప్ప దేవాలయాన్ని నిర్మించినటువంటి సొలొమోను మహారాజు, ఇంత జ్ఞాన వివేచన కలిగినటువంటి సొలొమోను మహారాజు ఏమైపోయాడు? భార్య మాటలు విని ఇతర దేవతల తట్టు వారు తిప్పే పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా దేవుని కోపానికి గురైపోయాడు. 2 సార్లు వార్నింగ్ చేశాడు దేవుడు, వినలే. వినే పరిస్థితులు లేడు. వినే పరిస్థితులు ఉంటే చెప్పగలం, వినే పరిస్థితులు లేనప్పుడు ఇంకేం చెప్తాను? చెవులు మందమైపోయాయి. తద్వారా తన విరోధులను కూడా లేపాడు. ఎవరిని? విరోధులను లేపాడు. ఎవరిని? హదదు అనే ఎదోమీయుడు తిరుగుబాటు చేశాడు. ఇదివరకు భయపడినటువంటి హదదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు హదదుని రేపాడు, దేవుడే కలుగ చేసుకున్నాడు. అలాగే యెరోబాము తిరుగుబాటు చేశాడు. ఎవరి మీద? సొలొమోను మహారాజు మీద. ఈ యెరోబాము ఎవరంటే సేవకుడు, సొలొమోను సేవకుడు. ఆయన తిరుగుబాటు చేశాడు. కారణం ఏంటంటే ఈయన పాత్రమైన పరిస్థితిని బట్టి దేవుడు అలాంటి వారిని రేపాడు. అయితే సొలొమోను మహారాజు పశ్చాత్తాపం చెందాడు. ఆ పశ్చాత్తాపం చెందిన దాని మీదనే ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. వ్యర్థము సమస్తము వ్యర్థం అన్నాడు. తర్వాత మానవ జీవకోటి అందరికీ విధేదంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే అని చెప్పాడు. ఇది సొలొమోను మహారాజు గురించి అంతకుముందు మనం చెప్పుకుందే. అయితే ప్రారంభం జీవితం ఆనందంతో కొనసాగి జీవితం ముగింపు అంతంతో విషాదంతో ముగించిన వ్యక్తుల్ని చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రారంభ జీవితం చాలా ఆనందంతో సాగించి దేవునికి యోగ్యకరంగా జీవించి దేవునికి సన్నిహితంగా బ్రతికి జీవితం ముగింపు వచ్చేసరికి విఫలము, విషాదము, దుఃఖకరమైన పరిస్థితులకి నెట్టివేయబడిన జీవితాలు చాలా ఉన్నాయి. అలాంటి జీవితాలను ఇద్దరిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి వారంటే ఆదాము హవ్వని దేవుడు ఎంతో ప్రేమించాడు. దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో వారిని నిర్మించాడు తన చేతులతో. ఇందుకోసం ఆ వారితో సహవాసం చేయాలని. ఆ ఏదోను వనం అనేది ఒక పరలోకానికి ప్రతిబింబంగా దేవుడు తయారు చేసి పెట్టాడు. ఇది వారి ప్రారంభ జీవితం. దేవునితో ఎంతో సన్నిహితంగా జీవిస్తున్నారు. చాలా పూట దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు ఆదాముతో. సమస్తాన్ని వారికి అనుగ్రహించాడు. అక్కడ ఏదైనా వనంలో ఉన్న మరి సమస్త వృక్ష ఫలాలు తింటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అయితే దేవునికి ఒక ఆలోచన కలిగింది. ఆదాము ఒక్కడైపోయాడు కాబట్టి సాటి అయిన సహాయం అవ్వాలని చెప్పేసి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? గాఢనిద్ర కలుగు చేసుకుని ప్రకటన తీసుకుని స్త్రీనిగా నిర్మించి హవ్వని ఏర్పాటు చేశాడు. దేవుడు సాటి అయిన సహాయం ఇచ్చాడు. మీరిద్దరూ చక్కగా సహవాసం చేస్తున్నారు. సహవాసం చేయాలని, వారితో వారు సహవాసం చేయాలి, అలాగే వారు దేవునితో సహవాసం చేయాలని వారిని ఏర్పాటు చేస్తాడు దేవుడు. కాలం గడుస్తుంది, దేవునితో సహవాసం చేస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, ఎంతో హ్యాపీగా వారి జీవితం కొనసాగుతుంది. మనలాగా ఇప్పుడు స్టవ్ కిరోసినాలు ఏం అక్కర్లే, కాయగూరలు కొనాల్సిన అవసరం లేదు, అంత రెడీమేడే. వారికి సమృద్ధమైనటువంటి ఆహారం, ఫ్రూట్స్ ఉన్నాయి, చక్కగా తిని బ్రతుకుతున్నారు. అయితే అపవాదం వచ్చింది, వీరి జీవితంలో ప్రవేశించింది. హవ్వ మరి ఆ ఏదైనా వల్ల ఉంటున్నప్పుడు, ఇదిగో మంచి చెడులు తెలియనిచ్చు మీ వృక్షఫలాల్ని తినకూడదని దేవుడు చెప్పాడా? మీరు తింటే జ్ఞానాన్ని పొందుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. చూడండి, ఆ మాటలు మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు
కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియో అయినట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అతను కూడా తినను. దేవుడు చెప్పాడు, మీరు ఈ ఏదనలో ఉన్న వృక్షఫలాన్ని మీరు తినండి, కానీ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షఫలాన్ని మీరు తినకూడదు. ఒకరు తింటే మీరు చేస్తారు, మీరు చనిపోతారు. చనిపోవడం అంటే భౌతికంగా కాదు, ఆత్మలో చనిపోతారని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞను ఏం చేస్తారు? వీరు అంతమేమైందంటే తృణీకరించారు. అపవాది మాటలు విని అపవాది ఉచ్చులో పడిపోయారు. హవ్వ ఏం చేసిందంట? వాటిని తినుదనమన మీరు ఏలైనగా వాటిని తినుదనమన మీరు కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవదూతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పింది. స్త్రీలు తొందరగా మోసపోతారు పురుషుల కన్నా. ఏదైనా చెప్తే ఏదైనా టకాలు నిమ్మేస్తారు వాళ్ళు. ఈ అవ్వ కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోయింది. పోనీ ఆవిడ మోసపోయింది, ఆదాం కూడా ఇచ్చింది. ఆదాం ఏం చేస్తాడు? అరే దేవుడు తిరుగుతున్నాడు కదా, నువ్వెందుకు తిన్నావు అని అన్నాడా? సహవాసం కదా, ఆమె ఏమనుకుంటుందని మొహమ్మడి తిన్నాడేమో. మరి ఇద్దరు తిన్నారు, ఏమైపోయింది? పాపం చేశారు. ఆజ్ఞాతిక్రమే పాపం. తద్వారా ఏం చేశారు? ఏదైనా నుంచి వెలగొట్టబడ్డారు. అందుకోసం దేవుని వాక్యం మాట్లాడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడు కొన్నిసార్లు ఆజ్ఞాపిస్తాడు మనకి, ఇది చేయాలి, ఇది చేయకూడదు, చేయవలసిన కూడా ఆజ్ఞాపిస్తాడు, చేయకూడనివే ఆజ్ఞాపిస్తాడు. మానవ నైజం ఏంటంటే పర్లేదులే అనే రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరి. ఏం పర్లేదులే అని అనుకోవడం వల్ల కదా వీళ్ళ జీవితంలో పాపం చోటు చేసుకుని ఆజ్ఞాతిక్రమించారు. పాపానికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఆజ్ఞాతిక్రమే. పాపం అంటే ఇంకేదో కాదు, దేవుని మాట వినకపోవడమే. వీరి జీవితంలో పాపం చేశారు, దేవుని నుంచి దూరం అయిపోయారు. తద్వారా వీరి జీవితంలో ఏమొచ్చింది? వీరి జీవితం అంతం ఎలాగుందంటే శాపాన్ని గురి తెచ్చుకున్నారు. ఏదోనవనం అనే పరలోకం నుండి వీరు వెలగొట్టబడ్డారు. ఏదోనవనంలో సర్వసమృద్ధి, అక్కడి నుంచి వారు వెలగొట్టబడ్డారు. వారి కష్టం మీద బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది. వారు కష్టపడితేనే ఆహారం, లేకపోతే లేదు. ఆ స్థితిలోనికి వెళ్ళిపోయారు, శాపానికి గురైపోయారు. కాబట్టి దేవుని మాటలు మనం వింటనే మన జీవితంలో గొప్ప ధన్యతను పొందుకుంటాం. దేవుని ఆజ్ఞకు మనం లోబడాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఆ మాటలకు మనం విధేయత వహించి ఆ మాటలు స్వీకరించి వాటి ప్రకారం మనం జీవిస్తే మన జీవితంలో గొప్ప ధన్యతను పొందుకుంటాం, లేకపోతే దేవుని కోపానికి గురవుతాం. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభువు పేరిట మీకు మనం చేస్తా ఉన్నాను. తండ్రి కూడా దావీదు మరి తన కుమారుడు సొలొమోనుకి ఆజ్ఞాపించాడు, నువ్వు పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, సత్యముతో దేవుని అనుసరించాలి. ఏం చేశాడు? అనుసరించాడా? ఆజ్ఞ అతిక్రమించాడు, దేవతలతో తిరిగిపోయాడు. ఇంత జ్ఞాని. ఆజ్ఞ అతిక్రమే పాపం. దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆజ్ఞకు సరసావహిస్తున్నామా లేదా అనే విషయాన్ని దేవుని వాక్య పిలుగులో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రారంభ జీవితంలో ఆనందంతో కొనసాగి జీవిత ముగింపు విషాదంతో ముగిసిన మరొక వ్యక్తి ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు. ఎవరైనా? యూదా ఇస్కరియోతు. ప్రారంభ జీవితం అద్భుతంగా కొనసాగింది, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని అనుసరించాడు. 3.5 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో ఈయనున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తున్నప్పుడు, అలాగే ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు, ఆయన అద్భుతమైన బోధన వింటున్నప్పుడు చెవులారా విని కళ్ళారా చూసి హృదయమాన గ్రహించిన వాడు ఎవరు?
ఈ యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యుల్లో ఒకటికి ఎంచబడినవాడు, యేసు ప్రభువుని అంటి వెంబడించిన వాడు. ఇది ప్రారంభ దినాలు అవి. అంత మాత్రమే కాదు, చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుంచి 8 వచనంలో మరి చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. 10వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆయన తన 12 మందిని శిష్యుల్ని పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము అనుగ్రహించును కదండి. ఆ తర్వాత 6వ వచనం చదువుతున్నాను, 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు వంశంలోనికి నశించిపో గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందుతరి ఉచితంగా ఇయుడి. ఇలాగ ఆజ్ఞాపించి దేవుడు వాళ్ళని పంపించాడు అనమాట. ఈ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ కూడా ఉన్నాడు కదా, అలాంటి అధికారులు పొందుకున్నాడు. ప్రతి విధమైన రోగం మీద, అలాగే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారము, ఇవన్నీ కూడా పొందుకున్నాడు ఈయన. రోగులను స్వస్థపరిచే విషయంలో, కుష్ఠరోగుల్ని బాగు చేసే విషయంలో, దెయ్యాలను వెళ్ళగొట్టే విషయంలో ఇవన్నీ అధికారం పొందుకున్నాడు. ఆ కార్యాలు చేసేవాళ్ళు. బైబిల్ గ్రంథాలు అన్నీ వ్రాయబడలేదు. అలా రాస్తే కనుక భూలోకమే పట్టదంట. యోహాను సువార్తలో రాయబడిన మాటలు, ఆయన చేసిన కార్యాలన్నీ రాస్తే భూలోకం పట్టదు. కాబట్టి ఇస్కరియోతు యోధ చూసినట్లయితే అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా కూడాను ఈయనకి అప్పచెప్పడం జరిగింది. ఏదైనా కార్యం చేస్తే ఇస్కరియోతు యోధకి అప్పగించడం. ఇది ప్రారంభ దినాలు. కానీ తన అంతం వచ్చేసరికి ఏమైందో తెలుసా? లోకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, 22వ అధ్యాయం 3వ వచనం గమనించినట్లయితే, అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధ అనబడిన యోధాలో సాతాను ప్రవేశించును. ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించింది. ఈయనకొక ఆశ ఉంది, ఈయనకొక బలహీనత ఉంది. ఏంటంటే ధనాపేక్ష. అందుకోసమే ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము అని దీని వాక్యం మాట్లాడుతుంది. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. సాతానికి చోటిచ్చాడు ఆయన. మనకు కొన్నిసార్లు పర్లేదు చిన్న విషయం కదా అనుకుని చిన్నగా చోటిస్తే ఏమవుతుంది? అది రాను 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 వాడు టెస్ట్ వేస్తాడనమాట. మన హృదయ సింహాసనం మీద ఆయన నుండి పరిపాలిస్తాడు. కాబట్టి అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. వాడి ఎదురుని వాడు మన ఎదురుని పారిపోయేటట్లు చేయాలి మనం. సాతానికి ఈయన చోటిచ్చాడు. చోటు ఇవ్వడంతో ఏమైందంటే ఆయన స్వాధీనానికి వెళ్ళిపోయాడు. తద్వారా ఏం చేశాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే యేసు ప్రభుని ఇన్ని వెండి నాలుగు కమ్మివేశాడైనా 30 వెండి నాణేలు కమ్మివేసినట్టుగా మనం చూస్తున్నాం. 26వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభుని 30 వెండి నాణేలకు అమ్మివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దృష్టి అంతా కూడాను ధనాపేక్ష మీదే. ఇది ఆయన అంతం. 1 సాతానికి చోటిచ్చాడు. 2 30 వెండి నాణేలకి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఆ గెత్సెమనే తోటలో ఆ ముగ్గురు శిష్యులు ఉన్నారు కదా, పేతురు, యోహాను, యాకోబుతో పాటు యేసుప్రభు ఉన్నప్పుడు వీళ్ళెవరో యేసుప్రభుకు తెలియదు వాళ్ళకి. ఇస్కరియోతు యోధ మరి అప్పగించినట్లుగా మన దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 30 వెండి నాణేలు కమ్మివేశాడు. తర్వాత ఈయన తప్పు గ్రహించాడు. యేసుప్రభు వారికి శిక్ష విధించినప్పుడు ఈయన తట్టుకోలేకపోయాడు. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-4 వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ
ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసేదని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాను. పశ్చాత్తాపం చెందాడు. నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం చేశాను అని గ్రహించాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. చాలా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి అక్కడ ఉండిపోలేదు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి తన తప్పు అంతటిని ఒప్పుకున్నాడు. మీరు ఆయనకు శిక్ష విధించకండి, ఆయన నిరపరాధి, నిర్దోషి, పరిశుద్ధుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు? అతను ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసుకుని ఏం చేశాడంట, దాంట్లో మాకేమి, నువ్వు చూచుకున్నాము. అతను ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరిపెట్టుకున్నాను. చివరికి విషాదములను గెలిపాడు. దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు కళ్ళారా చూసినవాడు, ఆయన సందేశాలు విన్నవాడు, ఆయనతో కలిసి ప్రయాణం చేసినవాడు, చివరికి అపవాదికి చోటిచ్చి అలాగే 30 వినయాలను కమ్మివేసి పశ్చాత్తాపం చెంది ఆయన వచ్చినప్పటికీ ప్రధాన యాజకులు ఏమాత్రం వెళ్ళే. కొన్నిసార్లు మన హృదయం ఏం చేస్తుందంటే, మన ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అని పదే మన హృదయం ఏం చేస్తుంది? మన మీద దోషారోపణ చేస్తుంది. ఎవరు చెప్పక్కర్లే. ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద జడ్జిమెంట్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు మనం భారతదేశంలో అయితే కనుక అత్యున్నతమైన న్యాయస్థానం మీద ఉంటాం సుప్రీంకోర్టు. అది ఇంటర్నేషనల్ జడ్జిమెంట్ అయితే అక్కడ ఇంటర్నేషనల్ జడ్జిమెంట్ ఉంటుంది కదా, అక్కడది ఐక్యరాజ్య సమితిలో కదా. అంతర్జాతీయ న్యాయస్థానం అంటాం. అంతర్జాతీయ న్యాయస్థానం కన్నా సుప్రీంకోర్టు కన్నా పెద్ద న్యాయస్థానం ఎక్కడ ఉందంటే మన హృదయంలో ఉంది. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావు ఎవరు చెప్పక్కర్లే. ఎవరో మన పక్కలు కానీ, లేకుంటే మన ఇంటివారు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ చెప్పక్కర్లే. మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది. ఈయన దోషారోపణ గురయ్యాడు. ఎవరు? నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నిరపరాధ రక్తాన్ని ఆయనకు అప్పగించి నేను తప్పు చేశానని చెప్పేసి పశ్చాత్తాపం చెంది ఆయన వచ్చాడు. కానీ ఏమాత్రం వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. ఆ పశ్చాత్తాపంతో అలా ఉంటే బాగును, కానీ ఏం చేశాడు? వెళ్ళి ఆ అపరాధ భావన ఎక్కువైపోయి ఉరిపోసుకుని వెళ్ళి విషాదం. మన జీవితం మీద మనకు సర్వాధికారం ఎవరికి ఉందంటే ఆయనకే ఉంది, దేవునికే ఉంది. మనకు మనంగా ఈ లోకం రాలేదు. మనకు మనంగా ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోలేం. మన జీవితం ఇచ్చిన ఆయనకి మాత్రం అధికారం ఉంది. నీ ప్రాణాన్ని తీసుకోవడానికి నీకు అధికారం లేదు. నీ ప్రాణాన్ని తీయడానికి కానీ, నీ ప్రాణాన్ని పోయడానికి కానీ అధికారం ఒక్కడే, ఆయనే. ఈ దినాల్లో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు చాలా ఈజీగా. అపరాధ భావాన్ని బట్టో, ఆత్మ న్యూనతను బట్టో, ఒత్తిడికి గురయ్యో, మరొకటో వారి జీవితాల్లో చోటు చేసుకున్న దాన్ని బట్టి చాలా ఇంత ఉన్నతమైనటువంటి ఈ జీవితాన్ని సూసైడ్ చేసుకుంటున్నారు. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కుటుంబంలో వేదనకరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అంత మాత్రాన ఉరిపోసుకోవాల్సిన అవసరం లేదు, జీవితాన్ని చాలించుకోవాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపం చెందాడు ఆయన. అసలు పేతురు కన్నా ఎక్కువగా పశ్చాత్తాపడింది ఎవరంటే ఇస్కరియోతు యూదే. కానీ దేవుని దగ్గరికి వెళ్తే అంత బాగున్నాం. చివరికి విషాదం అయిపోయింది. మన జీవితాల్ని సంపూర్ణంగా దేవుని అధికారానికి ఆధిపత్యానికి అప్పగించాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. యెహోవా, మా తిరుగుబాటులో అనేకములు నీకు విరోధముగా మేము పాపం చేస్తుమి. మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యం జరిగించుము.
చూసారా, మా తిరుగుబాట్లు అనేకం ప్రభువా. కొన్నిసార్లు తిరుగుబాటు అంటే డైరెక్ట్గా తిరుగుబాటు చేయం, దేవునికి పరోక్షంగా తిరుగుబాటు చేస్తుంటున్నాం. ఆయన మాట వినకపోవడం, ఆయన మాటకు అవిధత చూపించడం, ఆ మాటల ప్రకారం జీవించకపోవడం, ప్రార్థన చేసినంతగా చేయలేకపోవడం, వాక్యం చదివినంతగా చదవకపోవడం, సహవాసంకి వెళ్ళినంతగా వెళ్ళకపోవడం, పరిశుద్ధంగా జీవించకపోవడం, ఇవన్నీ పాపాలే. పాపం అంటే ఏంటో కాదు, ఆజ్ఞాతిక్రమే పాపం. వాక్యం చదివినంతగా చదువుతున్నామా, ప్రార్థన చేసినంతగా చేస్తున్నామా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మాటకు స్పందిస్తున్నామా? మన హృదయం మన మీద ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో, నీకు విరోధంగా మేము పాపం చేస్తుంది, మేము ఆ దోషములు మా మీద దోషారోపణ చేయొచ్చు అంటున్నాడు. ఏ విషయంలో మనం హృదయం మన మీద దోషారోపణ చేస్తుందో వాటిని ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటాం. తప్పు చేయని ఎవరు చెప్పండి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోతున్నారు. మన భారం అంతా కూడా ఆయన మీద వేయాలి. ప్రభువా, నా భారం ఇది ప్రభువా. పాప భారం కావచ్చు, అప్పుల భారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే మన జీవితంలో మరొక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రారంభ జీవితం విషాదంగా కొనసాగి ఆనందం ముగించిన మరొక ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రారంభ జీవితం చాలా అద్భుతంగా కొనసాగి విషాదంలోకి వెళ్ళిపోయిన వ్యక్తులు మనం చూసాము. ప్రారంభ జీవితం విషాదంలో కొనసాగి ఆనందంతో ముగించిన మరొక ఇద్దరు వ్యక్తులు మీ ముందు ఉంచుతున్నాను. ఒకటి ఎవరంటే సులువుపై ఉన్న దొంగ. ఈయన ప్రారంభ జీవితం చూసినట్లయితే ఈయన కేవలం దొంగ కాదు, బందిపోడు దొంగ. అయినా బందిపోడు దొంగలు ఎలా ఉంటారంటే ప్రభుత్వానికి నష్టం కలిగిస్తారు వీళ్ళు. మామూలు దొంగలు చిన్న చితక దొంగలు కాదు వీళ్ళు. రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన దొంగలు, ప్రభుత్వం మీదకి అలాగే అధికారుల మీదకి తిరుగుబాటు చేస్తూ నష్టాన్ని కలిగించే దొంగలు వీళ్ళు. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం, ధనాన్ని అపేక్షించడం కోసం గొప్ప గొప్ప మరి ప్రభుత్వానికి బాధ కలిగించే కార్యాలు ఎక్కువగా తలపెట్టే దొంగలు ఈ బందిపోడు దొంగలు. అలాగే ప్రారంభమైంది ఈ దొంగ జీవితంలో. సిలువలోపు ఉన్న ఒక దొంగ కోసం మాట్లాడుతున్నాను. కానీ అంతం ఏమైంది? ఎప్పుడైతే ఈ బందిపోడు దొంగలు ప్రభుత్వం రోమా సామ్రాజ్యం మీదకి వీళ్ళు తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి, వారు నష్టం కలిగించిన దాన్ని బట్టి, రాజ్యం మీద వారు ఎక్కువగా వ్యతిరేకంగా ఉన్న స్థితిని బట్టి, ప్రభుత్వం మీద వీరు వ్యతిరేకంగా జీవించిన స్థితిని బట్టి రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే శిలువ మరణానికి అప్పగించింది. శిలువ మరణానికి అప్పగించుకున్నప్పుడు అక్కడ శిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు అద్భుతంగా వారి కోసమే, వారి రక్షణ కోసమే ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాడు. కుడివైపు ఒకరు, ఎడమ వైపున ఒకరు దొంగ, మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు దొంగలకు కూడా రక్షణకి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశాలు, నిర్ణయాలు ఎప్పుడు వస్తాయంటే సరైన టైంలో సరైన రీతిలో మనం నిర్ణయం చేసుకోకపోతే, సరైన సమయంలో సరైన రీతిలో అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే నష్టపోయేది మనమే. ఇక్కడ అవకాశం ఉంది, నిర్ణయం ఉంది. అవకాశాన్ని, నిర్ణయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటాడో వాడు మాత్రం రక్షణ పొందుతాడు. రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో కనిపిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం. వేలాలు వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించచ్చు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకును, మమ్మ కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమునూ చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు, నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను
జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మనం చూసినట్లయితే ఈ బందిపోటు దొంగలు ఇద్దరిలో ఇద్దరు దూషించారు మొదట. అది మనం మత్తయి సువార్త 20:44 చూసినట్లయితే బందిపోటు దొంగలు ఇద్దరును దూషించారని రాసి ఉంది. అక్కడ ఇద్దరు నిందించారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఒక ప్రార్థన చేశాడు మొట్టమొదటి మాటలో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు ఆ మాట ఈ దొంగలో పరివర్తన చెందింది, హృదయాన్ని కదిలించింది, మార్పుకు గురైంది. అప్పుడు గ్రహించాడనమాట. మారు మనసు ఈ అంతం ఎలాగైందంటే ఈయన జీవితంలో మార్పుకు గురయ్యాడు మొట్టమొదట. రెండోది మనం చూసినట్లయితే ఆయన పట్ల విశ్వాసం ఉంచాడు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. మనం చూస్తే బందిపోటు దొంగలం, కానీ ఈయన నిర్దోషి, నిష్కలకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి ఈయన చాలా ప్రత్యేకమైన వాడు. ఈయనందు విశ్వాసం ఉంచాడు. సమాచారాన్ని సేకరిస్తారు. ఎక్కడ ఏం జరుగుతుందో ఏమిటో అన్ని ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు గ్యాదర్ చేస్తారు ఇంటెలిజెన్స్ లాగా. యేసుప్రభు వారి గురించి కూడా విని ఉంటారు. వీరు గ్రహించి ఉంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఆ దొంగ ఏం చేస్తానంటే ఆ యేసుప్రభు మీద విశ్వాసం ఉంచడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ తోటి దొంగతో సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు చూడండి. రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మొట్టమొదటి ఏమంటున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మన నేరస్తులం, మనం చేసిన తప్పులకి మనం అనుభవించాల్సిందే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. అన్నప్పుడు ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత నిర్దోషో గ్రహించాడు. ఆయన దేవునికి భయపడవా అని తోటి దొంగకు సువార్త ప్రకటిస్తున్నాడు. మనం చేసిన తప్పుకి మనం శిక్ష అనిపిస్తున్నాం. ఈయన ఏ తప్పిదం చేయలేదు. అంత మాత్రమే కాదు, ఈయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు. సువార్త ప్రకటించాడు, ఆయన రాజ్యం ఉందని గ్రహించాడు, తన తప్పును తను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ మీదట ఏమంటున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత దీనంగా ప్రార్థన చేస్తాడో. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకో. ఆయన ఎవరు? ప్రేమమూర్తి, ఆయన కరుణా సంపన్నుడు. అలాంటి వ్యక్తికి ఈయన ప్రార్థన చేస్తాడు. రాజ్యంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు అని అన్నప్పుడు ఆ ప్రేమమూర్తి, కరుణామూర్తి, ఆ కరుణా సంపన్నుడు ఏమంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రేపు కాదు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇది కేవలం ఈజీగా జరిగిపోయింది కాదు. ఈయన దాని వెనుక గొప్ప కార్యం జరిగింది. ఒకటి, సువార్త ప్రకటించాడు, తన తప్పును తను తెలుసుకున్నాడు, ఆయన విశ్వాసం ఉంచాడు, ఆయనకు ఒక రాజ్యబంధం గ్రహించాడు. వీటన్నిటినీ గ్రహించిన మీదట ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం ఈ వాక్యంలో గ్రహించవలసింది ఏంటంటే, రక్షణ అనేది ఉచితమే, కానీ ఇది చాలా శ్రేష్టమైనది. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ ఉందను అని దేవుడి వాక్యం ప్రకటిస్తుంది. మనకిచ్చిన రక్షణను మన అంతము వరకు కూడా కొనసాగాలి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అండలో మన చివరి శ్వాస వరకు కూడా మనకిచ్చిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగాలి. ఈ మాటలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటాయి. భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణ కొనసాగించిన అని చెప్పేసి పౌలు అంటాడు. విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పార్టీ మీకు మనం చేస్తున్నాను. చివరిగా ప్రారంభ జీవితం విషాదంగా కొనసాగి ఆనందంతో ముగించిన మరొక వ్యక్తి ఎవరంటే పౌలు. పౌలు గురించి మనం తెలుసు కదా. పౌలు పరిచయం కోసం మనం మాట్లాడుతున్నప్పుడు, పౌలు తార్షువాడు. తార్షు పట్టణం అంటే అది ఎగుమతులు దిగుమతులు
ఆ చెందే పట్టణం, అది రేవు పట్టణం. అయితే ఇక్కడ తార్సు పట్టణంలో పుట్టాడు. ఈయన సౌలు నుండి పౌలు ఎలా మార్చబడ్డాడు అంటే, సౌలుగా పిలువబడిన ఈయన రక్షించబడిన మీదట సెర్గీ పౌలు అనే ఒక అతనికి, రోమా అధికారికి సువార్త ప్రకటించాడు. ఎవరు? సౌలు. సౌలుగా అప్పుడు రక్షించబడ్డాడు కదా. మొదట్లో సౌలు అని పిలువబడిన ఈ వ్యక్తి సెర్గీ పౌలు అనే వ్యక్తికి, రోమా ప్రభుత్వ అధికారికి సువార్త ప్రకటించిన తర్వాత అతను ప్రభువునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుని తన హృదయంలో స్వీకరించి అంగీకరించిన మీదట అప్పటి నుంచి సౌలు పౌలుగా పిలువబడ్డాడు, పౌలుగా వాడబడ్డాడు. కనుక పౌలు అని పిలుస్తున్నాం, సౌలు అని పిలవట్లే. యూదా గోత్రంలో, ఇది ఇశ్రాయేల్ ప్రజల్లో గోత్రాలు 12 గోత్రాలు, ఒక గోత్రం యూదా గోత్రం. ఆ యూదా గోత్రానికి ఈయన చెందినవాడుగా ఉన్నాడు. అంటే బెన్యామీను గోత్రం చెందినవాడుగా ఉన్నాడు. అసలు ఈయన బెన్యామీను గోత్రికుడు. ఈ బెన్యామీను గోత్రం నుంచే సౌలు మొట్టమొదట ఇశ్రాయేల్ ప్రజలను రాజుగా పరిపాలించాడు కదా. అలాంటి రాజుగా ఈయన కూడా ఉండాలి, అంత టీవీగా బ్రతకాలి అని చెప్పేసి వీళ్ళ తల్లిదండ్రులు సౌలు అని పేరు పెట్టారు. ఈయన కూడా బెన్యామీను గోత్రుడు కాబట్టే. అయితే తర్వాత పౌలుగా మార్చబడినట్టుగా మనం దేవుని వాక్యంలో గమనించాం. తర్వాత ఈయన యూదుడు. అంత మాత్రమే కాదు కానీ ఈయన పరిసయుడు, రోమియుడు. ఏంటి ఇన్ని పేర్లు చెప్తున్నారు? ఏదో ఒక పేరు ఉంటుంది కదా అనుకుంటాం కదా. ఇవన్నీ కూడా ఆయన పొందుకున్న ఆధిక్యతలు. ఈయన బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రికుడు కూడా మనిషే. బెన్యామీను గోత్రం అనేది యూదా గోత్రంలో భాగం. అలాగే ఈయన పరిసయుడు. పరిసయుడు అని ఎలా ఏంటంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించడిన గమాలియేలు అనే ఒక విద్వాంసుడు ఉన్నాడు, ధర్మశాస్త్ర విద్వాంసుడు. ఆయన దగ్గర ఈయన పాఠాలు నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా చదువుకున్నాడు. తార్సు పట్టణంలో ఆయన పౌలు ఉన్నతమైన విద్యను చదువుకున్నాడు, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య చదువుకున్నాడు. యెరూషలేము దగ్గరికి వచ్చేసరికి ఈయన యూనివర్సిటీలో చదువుకున్నాడు. అప్పుడు యూనివర్సిటీస్ లేవు కానీ విద్వాంస విద్య చదువుకున్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకున్నాడు. దాంట్లో ఎవరంటే గమాలియేలు ఆయన ధర్మశాస్త్ర బోధకుడు, విద్వాంసుడు. అలాంటి గురువు గారి దగ్గర, ఆయన పాదాల దగ్గర సకల విద్యను నేర్చుకుని శిక్షితుడయ్యాడు. ఎవరు? పౌలు. అక్కడ ట్రైనింగ్ అయ్యాడు. కనుకనే ఆయన నిష్ఠగల పరిచయుడిగా ఆయన పిలవబడ్డాడు. నిష్ఠగల పరిచయుడిగా ఈయన తీర్చిదిద్దబడ్డాడు పౌలు. అయితే పౌలు ప్రారంభ జీవితం మనం చూసినట్లయితే చాలా క్రూరంగా హింసించాడు కదా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణ అంకించారో వారందరినీ కూడా చాలా క్రూరంగా హింసించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. క్రీస్తు శిష్యులను క్రూరంగా హింసించే పరిస్థితి కనిపిస్తుంది. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనం చూసినట్లయితే, దోషకుడు, హింసకుడు, హానికరుడుగా నేను అంటాడు. ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఒకప్పుడు దోషకుడిని, హింసకుడిని, హానికరుడిని, పూర్వంలో నేను అలా బ్రతికాను, అయితే నేను తెలియక అవిశ్వాసం వల్ల నేను బ్రతికాను అలాగా అని అంటాడు. అంత మాత్రమే కాదు కానీ స్టెఫను చావుకి సమ్మతించాడు. స్టెఫను పరిశుద్ధాత్మ నిండుకున్నవాడై అక్కడున్న యెరూషలేములో ఉన్న ధర్మశాస్త్ర బోధకులకి, ప్రధానులకి, పరిచయులకి అందరికీ కూడా చాలా ధైర్యంగా యేసుక్రీస్తుని గంభీరమైనటువంటి సందేశాన్ని అపోస్తలుల గారి గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివినట్లయితే గొప్ప సందేశాన్ని ఇస్తాడు. తర్వాత వీళ్ళని రాళ్ళు కొట్టి చంపినప్పుడు దాన్ని సమ్మతించాడు ఎవరు? పౌలు. ఇది ఆరంభంలో 2వ సంఘటన. తర్వాత మనం చూసినట్లయితే అపోస్తలుల గారి గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనం చూసినట్లయితే సౌలు ఇంటంటూ వచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేశాడు. ఇంటంటూ చొచ్చుకి ఎందుకు ఇంత చేయాల్సిన అవసరం వచ్చింది దీనికి? ఎందుకు అలా చేశాడు ఈయన అంటే యూదామత ప్రవిష్టుడు కదా. యూదామతము చాలా భ్రష్టుపట్టిపోతుంది. యూదామతం అంతా క్రైస్తవ మతం అయిపోతుంది. కాబట్టి దీన్ని ఆపాలంటే నేను ఏదో కార్యం చేయాలని చెప్పేసి పౌలు ఇలా చేశాడనమాట. స్త్రీలను, పురుషులను ఈడ్చుకుని వెళ్ళిపోయి చెరసాల్లో వేయించి
చాలా చిత్రహింసలు చేసేవాడు ఆయన. మరణం వచ్చేంత వరకు కూడా హింసించేవాడు అంటే ఆయన. అలాంటి కార్యాలు చేశాడు వారి ప్రారంభ జీవితంలో. అంత మాత్రమే కాదు, శిష్యుల్ని బెదిరించి హత్య చేసి వారిని ప్రాణాధారమైనట్టుగా భావించాడనమాట. హత్య చేయడం ఒక ప్రాణాధారం. అంటే ప్రాణాధారం ఏంటంటే దాన్ని ఆధారంగా చేసుకుని బ్రతకాడైనా. క్రైస్తవులను హింసించడం అంటే చాలా ఉన్నతమైన అనుభవం అనుకున్నాడు ఆయన. అలా ప్రాణాధారంగా చేసుకుంటూ బ్రతకాడైనా. అంత మాత్రమే కాదు కానీ పురుషులను స్త్రీలను బంధించి హింసించి మరణం వరకు కూడా హింసించాడంట. అంటే వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా హింసించాడంట. ఇంకా యేసుప్రభుని విడిచిపెట్టాలి అన్నంతగానో. అలాంటి ప్రారంభ దినాలు యేసు నామాన్ని విరోధంగా అనేకమైన కార్యాలు చేస్తాడు ఈయన. అయితే ఈయన అంత మాత్రం ఎప్పుడైతే దమస్కు మార్గానికి ఆయన ప్రయాణం చేస్తున్నాడో, ఇది మనం అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తాం. దమస్కు పట్టణానికి వెళ్తున్నాడు ఈయన. అక్కడ ఉన్న వారిని కూడా హింసించాలని. యెరూషలేము పట్టణం నుంచి దమస్కు పట్టణానికి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నాడు. అక్కడికి వెళ్తుంటే మార్గంలో ఎవరు కనిపించారు? అద్భుత రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యారు. ఆయన స్వరంతో మాట్లాడాడు, సౌలా సౌలా నన్ను నేల హింసిస్తున్నావు. ఎవరు ప్రభు నువ్వు? ఎవరు? నువ్వు హింసిస్తున్నా క్రీస్తున్నా. వెంటనే తన జీవితం అంతటినీ సమర్పించుకున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. 3 దినాలు చూపు కోల్పోయాడు. 3 రోజులు అన్నాహారాలు లేవు. అన్నయ్యతో దేవుడు మాట్లాడి బాప్తిజం పొందుకొని అక్కడి నుంచి పరిశుద్ధాత్మ నిండుకున్నవాడే పరిచర్యకు తన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుని ఏ దమస్కు పట్టణానికి హింసించడానికి ఆయన వెళ్ళాడో అదే పట్టణంలో యేసు క్రీస్తుని ప్రకటించాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు ఆయన అద్భుత రీతిగా పరిచర్య చేశాడు. పరిచర్య చేసి ఆయన చంపాలని చూశారు. అక్కడ దమస్కు పట్టణంలో ఉన్న యూదులు ఈయన చంపాలని చూశారు. చాలామంది కలవలు పడిపోయారు. ఇదేంటి మొన్నటి వరకు ఈయన క్రైస్తవు అందరిని చంపుతున్నాడు కదా, ఇది కొత్త బోధ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నారు. క్రైస్తవులు కూడా కొంతమంది నమ్మలేకపోయారు. కానీ ఆ తర్వాత గ్రహించారు, పరిశుద్ధాత్మ నిండుకున్నవాడే మంచి పరిచర్య చేశాడు. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. అద్భుతమైనటువంటి పరిచర్య, అన్ని జనులు ఎదుట పరిచర్య, అనేక సంఘాలు స్థాపించడంలో గొప్ప పరిచర్య చేశాడు ఈయన. అంత మాత్రమే కాదు కానీ కొన్నిసార్లు రాళ్ళతో కొట్టబడ్డాడు, బెత్తంతో కొట్టబడ్డాడు. ఒకటి తక్కువ 39 దెబ్బలు కొట్టబడ్డాడు ఈయన. ఎన్నిసార్లు? 5 మార్లు కొట్టబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ తన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురయ్యాయి. చెరసల్లో వేయబడ్డాడు. చివరికి ఈయన కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నేను క్రీస్తుని పోలే నడుచున్న ప్రకారం నన్ను పోలి మీరు నడవండి అన్నాడు. అంటే ఏ క్రీస్తునైతే నమ్ముకున్న వారిని హింసించాడో అలాంటి నమ్ముకున్న వారిని సవాలుగా నిలబడ్డాడు ఈయన. నేను క్రీస్తుని పోలే నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలే నడవండి అన్నాడు. క్రీస్తుని తన జీవితం ద్వారా చూపించాడు. ఎంత గొప్ప మాదిరి! ఈ దినాన సంఘానికి, సమాజానికి, క్రైస్తవ సంఘం అంతటికీ ఒక సవాల్ పౌలు జీవితం. నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారము నన్ను పోలి మీరు నడవండి అని మనం ఈ మాట చెప్పగలమా? ఈ మాట మనం చెప్పగలమా? అలాంటి అనుభవాలకు మనం వెళ్ళాలి. ఆ తర్వాత ఆయనకున్న ఆధిక్యతలన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇన్ని ఆధిక్యతలో ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనం చూసినట్లయితే తనకున్న ఆధిక్యతలన్నీ క్రీస్తు నిమిత్తము ఏం చేసుకున్నాడంట? నష్టంగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చివరికి పౌలు గలతీ రాసిన పత్రిక నుంచి తిమోతి రాసిన పత్రిక వరకు 14 పత్రికలు రాశాడు. అద్భుతమైన పత్రికలు, సంఘాన్ని మేల్కొల్పే పత్రికలు రాశాడు ఆయన. చివరికి అన్నాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఒకసారి మాట చదివి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది,
ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను. ఆయనకి మాత్రమే కాదు, తన ప్రత్యక్షత కొరకు ఎవరైతే అపేక్షిస్తున్నారో వారందరికీ కూడా ఒక దినం ఏమో ఉందంట, నీతి కిరీటము దాచబడింది. మంచి పోరాడి తిని. ఈ మాట మనం చెప్పగలమా? కొన్నిసార్లు చనిపోయినప్పుడు సమాధుల దగ్గర మంచి పోరాడి తిని రాస్తారు. నిజంగా పోరాడకపోయినా రాస్తుంటారు. నిజంగా మాట మనం అనగలగాలి. మంచి పోరాడి తిని నా పరుగు కనుముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఎగిపోతుట నా కొరకు ఏం దాచబడదే? నీతి కిరీటము దాచబడదే. నీతి కిరీటము, అక్షయ కిరీటము, మహిమ కిరీటము, అలాంటి కిరీటాలన్నీ కూడా మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఏమేమి తెలిసిందైనా, ఏ ప్రభువు నమ్మిన వారిని అయితే హింసించాడో అలాంటి ప్రభువు కోసం శిరచ్ఛేదనము చేపట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఎంత గొప్ప అనుభవం. దేవుని పక్షంగా నిలబడి దేవుని సువార్త ప్రకటించిన మీదట రోమా ప్రభుత్వం దగ్గర మరి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, రోమా ప్రభుత్వం ఈయనకి మరణశిక్ష విధించింది. శిరచ్ఛేదనం చేపట్టాడు. ఎన్నో స్థలం అనిపించాడు. యేసు క్రీస్తుని అద్భుతంగా ప్రకటించాడు ఆయన. అది ఆయన అంతం జీవితం. మన జీవితంలో కూడా ప్రభుని ఎవరైనా ప్రకటించగలుగుతున్నామా? ప్రభు వైపు కొంతమందినైనా మనం తీసుకురాగలుగుతున్నామా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రభుత్వాన్ని మనం అప్పగించుకుందాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా ఉండాలంటే మనం ప్రభు కోసం బ్రతుకుదాం. ఆయన మహిమ కొరకు జీవితం. అంతవరకు సహించిన వాడే రక్షించబడనని మీ దేవుని వాక్యం మాట్లాడుతుంది. బ్రతికిన నువ్వు ప్రభు కోసమే, చనిపోయిన నువ్వు ప్రభు కోసమే. బ్రతికిన చనిపోయిన ప్రభువారమైనమని పౌలుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నా బాహ్య పురుషుడు కృషించును, నా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడే అనుభవం నడిపించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభువా, నా కార్యారంభం కన్నా కార్యాంతము మేలుగా ఉండేటట్లుగా నా జీవితాన్ని దినదినము మీకు సమీపంగా జీవించడానికి కృప చూపించి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కార్యారంభం కంటే కార్యాంతం మేలుగా ఉండాలంటే అనే సందేశాన్ని మా మధ్య మరలా ఉంచారు ప్రభువా. మా అంతము మేలుకరంగా ఉండడానికి నన్ను సహాయం చేయండి. మా తుది శ్వాస విడిచేంత వరకు మా జీవితకాలం అంతా ప్రభువా మీ కొరకు, మీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయ ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని ప్రతికూలతలు మా జీవితంలో ఎదుగుతున్నప్పటికీ ప్రభువా, మీ కొరకు మేము రోషం కలిగి, పౌరుషం కలిగి బ్రతకలిగే చేయమండి ప్రభువా. నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారము నన్ను పోలి మీరు నడవండి అని సంఘానికి మేము ఒక మాదిరికరంగా ఉంటున్న జీవితాలు అందించడానికి సహాయం చేయ ప్రభువా. మేము క్రీస్తువులో ఉండడానికి, అన్ని విషయాలు మమ్మల్ని వర్ధిల్లడానికి నేను కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. చెప్పబడిన మాటలు మా జీవితంలో 30 తంతులుగా, 60 తంతులుగా, 100 తంతులుగా ఫలింపజేయమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.